కులగణనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించబోమన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. విద్యాశాఖకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించామని, విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్యల్ని ఒకటొకటి పరిష్కరించడమే కాకుండా మొన్న జరిగిన బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 7% పైగా విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది. నిన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్ళను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి నాసి రకమైన భోజనాలు పెట్టిన, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అందుకే మా చెల్లెళ్ళకు, మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టేయండి, ప్రమాణం తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపదు. కొంతమంది కుట్రపూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు.